అలా అంతా జరిగిందన్నయ్య. ఇక చెప్పి ఉపయోగం లేదులే. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఈ ఇంటికొచ్చే ప్రతి అమ్మాయి ఎంతో అదృష్టం చేసుకునే ఉన్నారు. ఈ ఇంట్లో దొరికే సుఖ సంతోషాలైతే ఇంక ఎక్కడా దొరకవు కూడా. ఇక్కడున్న ఇద్దరు కోడళ్ళకు అన్నయ్యవే కదా నువ్వు. హరిని ఇంట్లోకి తీసుకువెళ్ళాషా. మిగతా విషయాలు ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుకో. మీరు ఇక్కడికి వచ్చి మంచిది చేశారు. ఇక్కడ చాలా సమస్యలుగా ఉన్నాయి. బాలాక్కని నువ్వేంటి అలా బయట నుంచి పోయావు? లోపలికి రా, లోపలికి వచ్చి కూర్చోండి. నేను బాలని చూడ్డానికి వచ్చాను. అలాగా? గల్ఫ్లో ఉన్న అన్నయ్యని చూడడానికి నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. ఆ రోజు అత్తింటికి వచ్చి నన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్చడానికి ఏర్పాట్లంతా చేసి కదా వెళ్ళారు మీరు. ఆ తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. నువ్వు చేసిన ఏదో పనులు మొత్తం నేను తెలుసుకున్నాను. తను కడుపుతో ఉన్న ఒక్క కారణంతో నీతో ఉండడానికి అనుమతించాను. కానీ ఇప్పుడు నేను బాలాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎక్కడి నుండి? ఇక్కడి నుండి. నీ కళ్ళ ముందే తనని తీసుకువెళ్తాను. అందుకు తను ఇక్కడ ఉండాలి కదా. మరి తను ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళారో తెలీదన్నయ్య. కొన్ని రోజులకు ముందు ఉదయం చూసేటప్పటికి బాలాక ఇక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. తను ఎవరితోనో లేచిపోయి ఉంటుంది. తను నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళదు. చెప్పరా, ఎక్కడికి వెళ్ళింది? చెప్పరా, చెప్పరా. నా చెల్లి గనక ఇప్పుడు రాకపోతే చంపేస్తాను నిన్ను. చెప్పరా, చెప్పరా. ఊరు తిరుగుతున్న అమ్మాయిని తీసుకొచ్చి నా తలకు అంటకట్టేసి నువ్వు ఇప్పుడు సీనేస్తావేంట్రా? ఈ ఇంటికి నీ భార్యగా తనని నేను పంపించాను. తను కనిపించట్లేదని చెప్తే అంత తేలిగ్గా వదిలిపెట్టను. లోపలికి రా, మనం వెళ్ళి లోపల మాట్లాడుకుందాం. వదండి, ఏంటండి మాట్లాడేది? తను కనిపించుకుంటూ పోయి చాలా రోజులు అవుతుంది. అలాంటప్పుడు మాకెందుకు చెప్పలేదు? ఒరే ఆగరా, కేకలు వేసి నాటకాలు ఆడుకు. చెప్పాల్సింది ఆ రోజే చెప్పేశాను. మీరు ఎవరికి చెప్పారు? ఇంట్లో వాళ్ళకి చెప్పారా? మీ నాన్నగారితో బాల కనపడడం లేదని ఆ రోజే చెప్పాను. ఈ విషయం వేరే ఇంకెవరికి చెప్పాలి? కనపడకుండా పోయిందని మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఇంకా నీకు కంప్లైంట్ ఇవ్వాలంటే ఒంటరిగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. అసలు నా చెల్లి ప్రాణాలతోనే ఉందా? అరే, చచ్చిపోతే ఈ పాటికల్లా తెలిసి ఉండేది. మీరందరూ కలిసి తనని చంపేసి పాతేస్తారనిపిస్తోంది. హరియన్య, బాలాక్క ఇక్కడ నుండి తప్పించుకొని వెళ్ళినట్టే అనిపిస్తుంది. అయ్యో, నేను బాలాని ఎక్కడికి వెళ్ళి ఎదుగుతాను. అవతల పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీ అందరితో మాట చెప్పి తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికే వచ్చాను. నా బాలకి ఏదైనా జరిగిందనుకో, నువ్విక్కడ ప్రశాంతంగా ఉండలేవు, గుర్తుంచుకో. తనని వెతుకుతున్నాయి, నేను తిరుగుతున్నాను. కనిపెట్టాను అనుకో, ఆ తర్వాత తను ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. మేము తనని వెతుకుతూనే ఉన్నాం. ఇప్పుడు నువ్వు బయలుదేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని ఏం చేయలేదు. పోయిన వారం 2 రోజులు వేణు ఊళ్ళో లేడు. ఆ సమయం చూసి అది ఇంట్లోంచి వెళ్ళిపోయింది. కావాలంటే నువ్వు ఓ పని చేయి, మీ బంధువుల ఇంటికి వెళ్ళి దాన్ని వెతుకో. నా చెల్లి సొంత ఇంటికే రానని చెప్పింది. అలాంటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే నమ్మను. వీడే తనని ఎక్కడికో తీసుకెళ్ళి ఉంటాడు. లేదంటే తనని చంపి పాతేసి ఉంటాడు వీడు. అయితే నువ్వు ఇది చెప్పే కేసు పెట్టరా. ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను. ఏమన్నా? కేసు లేదు, గీసు లేదు. మా బాల దొరకకుండా పోయిందంటే, తను ప్రాణాలతో లేదంటే నిన్ను చంపి పాతేస్తాను. అరే, హరియన్య, మీ చేతిలో నుండి పడిపోయిన కవర్ అన్నయ్య. నా పెళ్లిలో కట్టుకోవడానికి బాలాకి కొన్న చీర ఇది. తనిప్పుడు ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడిది ఈ చీరని నువ్వే కాల్చి బూడిద చేసి
లోపలికి రండి. ఏంటి శారదా ఆగిపోయావు? ఒక్క క్షణం ఇది మా ఇల్లేమో అనిపించింది. ఏంటత్తయ్య అలా లేదా? అలా కాదు బాబు, ప్రసవించిన తర్వాత రావాల్సింది ప్రీతి వాళ్ళింటికి. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే కదా తన ఇల్లత్తయ్య. మమ్మల్ని సమర్థించటానికి నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు. మాకు తెలిసిన చుట్టాలు పక్కాల్ని పిలిచి ఒక ఫంక్షన్ లాగా చేసి ప్రీతిని మా ఇంటికి తీసుకెళ్దామని మేమందరం అనుకున్నాం అల్లుడు. ఇంకా ఏమనుకునేంట్లేండి. మీరేం దిగులు పడకండి. బాబుకి పేరు పెట్టే ఫంక్షను ఆ ఇంట్లోనే చాలా చక్కగా చేసుకుందాం. మీరేమంటారు? ఇవన్నీ లోపలికి వెళ్ళి కూడా మాట్లాడుకోవచ్చు. ఇదిగోండి, బిడ్డని తీసుకొని లోపలికి వెళ్ళండి. నువ్వే తీసుకెళ్ళి శారదా. ఈ ఇంటి యజమాని బిడ్డని తీసుకొని లోపలికి వెళ్ళాలి. అలాగైతే ప్రీతి చేతికే ఇవ్వు. అది వద్దమ్మా, మీరే కొనుక్కోండి. తీసుకోండమ్మా. రండి. ఏంటమ్మా రూమ్ ని పూర్తిగా మార్చేశారు? ఇదంతా కృష్ణ ఏర్పాట్లే. తల్లి బిడ్డ వచ్చేసరికి పాత రూము కొత్తగా ఉండాలని ఇలా చేశాడు. ఆయన పూర్తిగా రెడీ చేసి ఉంచారు. నువ్వు చూసావా కన్నా? మీ నాన్న నీ కోసం ఇన్ని రకాలు చేసి పెట్టాడో. ఇక ఇదే నీ రూము. ప్రశాంతంగా పడుకొని నిద్రపో. అమ్మా పడుకోబెట్టండి అమ్మా. పడుకోబెట్టినా బుద్ధిగా పడుకోవాలి, సరేనా? నిద్రపోనానా? ఇప్పుడేం పర్వాలేదు. రాత్రి అయితే మాత్రం ఎవరిని నిద్రపోనివ్వడు. ఏంటమ్మా? నాకేం చెప్పాలో తెలియటం లేదు. ప్రసవించిన తర్వాత 3 నెలల పాటు నీ పనులన్నీ చూసుకొని వీడికి స్నానం చేయించి అల్లారు ముద్దుగా చూసుకోవాలని నేను అనుకుంటూ ఉండేదాన్ని. ఊహలోనే పోయిందంతా. మహా అయితే 1 నెల రోజులు. ఆ తరువాత చెమెలి కూడా ప్రసవిస్తుంది. అప్పుడు నీ భారం అంతా తగ్గిపోతుంది. భారం పెరుగుతుందని అనుకుంటున్నాను. నువ్వు చాలా టైర్డ్గా ఉన్నట్టున్నావు. కాసేపు పడుకో తల్లి. బయలుదేరుతున్నారా అమ్మా? వెంటనే ఎక్కడికి వెళ్ళరులే. భోజనం అయిన తర్వాత రెస్ట్ తీసుకునే వెళ్ళండి. లేదు, పొద్దుపోతుంది మళ్ళీ. ఏం పర్వాలేదులే. కృష్ణ తీసుకెళ్లి సాయంకాలం వదిలేస్తాడు. నువ్వు రెస్ట్ తీసుకో తల్లి. నువ్వు పద శారదా. సొంత వాళ్ళని ఊర్లో వాళ్ళని వాళ్ళందరినీ కూడా నేను ఎదిరించి సూరజ్ని వాడి భార్యని తిరిగి నా ఇంటికి రానిచ్చాను. పిల్లలు ఏ తప్పు చేసినా క్షమించే మనసు తల్లిదండ్రులకి మాత్రమే ఉంటుంది. ఇంత జాలి చూపించకుండా ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. అది కూడా ఆ చమేలి విషయంలో. ఏదో పిచ్చి పట్టిన దానిలాగా అది నడుచుకుంటుంది. కొడుకుని పోగొట్టుకున్న బాధలో ఉంది. మహా అయితే 1 నెలలు. ఆ తర్వాత తను మామూలుగా మారిపోతుంది మావయ్య. నాకు నమ్మకం లేదు. రోజు రోజు తను చేసే శాస్త్రాల వల్ల ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి గాని సూరజు చమేలిని తీసుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు నేను బాధ చూపించకపోయినా నా మనసు విరిగిపోయింది. ప్రశాంతంగా ఉండలేకపోతున్నా. ఆత్మహత్య చేసుకుందామని కూడా నేను అనుకున్నాను. నీకు తెలుసా, ఎవరి కోసం ఇంత బాధపడ్డానో తెలియలే. అప్పుడు మీరు పడిన బాధ నాకు అర్థమవుతోంది. అటువంటి సమయంలో నాకున్న ఒకే నమ్మకం నువ్వే అల్లుడు. ఇక మీదట కూడా మీరు నన్ను అల్లుడుగా చూడకండి మావయ్య. కొడుకులా చూడండి. మీకు ఎప్పుడు కూడా నేను తోడుంటాను. నాకు నువ్వు ఒక సహాయం చేయాలి. సూరజ్ లేనప్పుడు నేను అనుభవించిన మానసిక వేదన కంటే 10 రెట్లు ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. దానికి కారణం కూడా చమేలీనే. తనని ఎలాగైనా సరే సూరజ్ జీవితంలోంచి పంపించేయాలి.
సూరజ్ జీవితం, వాడి ఫ్యూచర్ అంతా నాశనం చేసేస్తుంది. దానికి మనం అనుమతించకూడదు. ఆ, సూరజ్ బిడ్డనే కదా తను ఇప్పుడు కడుపులో మోస్తుంది. ఆ బిడ్డ ఇప్పుడు తర్వాత వంశం. తనని విడతీస్తే ఆ బిడ్డ పరిస్థితి. తన కొడుకు చనిపోయింది తను మర్చిపోయింది కదా, దానికి ప్రతీకారంగా నా కొడుకుని తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టాలనుకుంటుంది. తనకి భర్తగా ఉన్నందువల్ల వీడిని విచారించాలంటే నేను అస్సలు ఒప్పుకోను. అటువంటి ఆడది మా ఇంటికి అక్కర్లేదు. ఎన్ని విధాలుగా మాకు నువ్వు సహాయం చేయగలవో అన్నీ చేయవయ్యా. నాకు కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదు, ఇంటికి వచ్చా కూడా చెప్పలేదు బావా. గల్ఫ్లో ఉన్న నువ్వేం చేయగలవు చెప్పు. అందుకే చెప్పకుండా ఉన్నారు. తను నా చెల్లెలు. తను కనిపించకుండా పోతే ఆ బాధ నాకుండదా? కనీసం నువ్వేనా ఒక మాట చెప్పాలి కదక్కా. ఏమని కాల్ చేసి చెప్పమంటావు? అదెవరితోనైనా లేచిపోయిందని చెప్పనా? ఇలా చూడు హరి, నువ్వు నాకు తప్ప అందరికీ కాల్ చేస్తున్నావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాక ఒక్కసారైనా నాకు కాల్ చేసావా? నీ నంబర్ ఏంటో కూడా నాకు తెలీదు. బావికి తెలుసు కదా. తెలిస్తే నీకు కాల్ చేసి చెప్పలేదా? ఇలా మాట్లాడితే చాలా కష్టంగా ఉంటుందక్క. తను ఎన్ని రోజుల నుంచి కనిపించట్లేదు మీ అందరికీ తెలుసు. అయినా ఒక్క మాట. హరి, నువ్వు కొంచెం కామ్గా ఉండు. వేణు టార్చర్ని భరించలేక తను వేరెక్కడికైనా వెళ్ళుంటుంది. మనం వెతికి కనిపెడదాం. ఎక్కడికి వెళ్ళి వెతుకుతాం బావా? అయోమయంగా ఉంది. లేదు హరి, బాల హస్బెండ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆయన వెతుకుతున్నారుగా. మన రిలేటివ్స్ దగ్గర ఇంకా ఫ్రెండ్స్ దగ్గర మనకు తెలిసిన విధంగా విచారిద్దాం. పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది. మండపం, క్యాటరింగ్ అంతా బుక్ చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. ముందే తెలుసుంటే తనని కనిపెట్టిన తర్వాత నేను పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి. నువ్వు బాలా విషయంలో టెన్షన్ అవ్వకు. పెళ్లికి అంతా రెడీ చేసుకో. బావా, బాలా కొన్నాళ్ళ క్రితం ఒక అద్దెంట్లో ఉండేది కదా, అక్కడికి వెళ్ళి కనుక్కుందామా? హరి, అమ్మా నాన్నలకే బాల ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలని లేదు. ఇంకా మనోజ్ బావ తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా బాల విషయం ఏదైనా సరే మనోజ్ బావ జోక్యం చేసుకోరు. కావాలంటే నువ్వు చూసుకో. ఏదో ఒక రోజు తన పరిస్థితి నీకు వస్తే నేను పట్టించుకోకుండా ఉండాలి, అంతేగా? దానిలాంటి పరిస్థితి నాకు రాదు. బావ క్యారెక్టర్ వల్ల ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. నాకు నువ్వు బాల అందరూ ఒకటే. చెప్పాలంటే నీకంటే తనంటే నాకు చాలా ఇష్టం. ఓ రకంగా తన పరిస్థితికి నేను కూడా ఒక కారణం. అందుకే అక్క. హరి, బాల కనిపించట్లేదన్న కారణంతో నువ్వు ఈ పెళ్లిని ఆపేశావంటే మళ్ళీ నువ్వు వెళ్ళి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. అన్ని రోజులు వాయిదా వేయడం మంచిది కాదు. వద్దు, ఎవ్వరూ శ్రమ పడద్దు. ఫిక్స్ అయిన రోజే మా పెళ్లి జరగని. మీ బాధ ఏమిటో నాకు అర్థమవుతోంది. కానీ మనం బాలను ఎక్కడికి వెళ్ళి వెతుకుతాం? అదంతా తర్వాత. నీ మూడుని స్పాయిల్ చేయను. అరే, అలాంటిదేం లేదు. ఇక మీ బాధలన్నిట్లోనూ నేను కూడా పాల్గొనాలి కదా. మన పెళ్లి డేటుని మార్చిపెట్టుకొని 1 వారంలోనే బాలాని కనిపెట్టామంటే మళ్ళీ మనం రీడేట్ చేయడం కుదరదు కదా. అదంతా వద్దు దివ్య. ఫిక్స్ అయిన రోజే మనం పెళ్లి చేసుకుందాం. ఒకవేళ వాయిదా వేస్తే పెళ్లి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. దానికోసం ఇదంతా జరుగుతున్నట్టుంది. మనం గ్రాండ్గా ఏమీ చేయక్కర్లేదు. సింపుల్గా ఈ పెళ్లి చేసుకుంటే చాలు. అదే నాకు సంతోషం. నీకు ఎలా అనిపిస్తే అలాగే కానివ్వు. నేనైతే ఒక 2-3 ఫ్రెండ్స్ని మాత్రం పిలుస్తానంతే. ఆడంబరాలతో డబ్బు వృధా చేయొద్దు. నాకు తెలుసు మీరిప్పుడు చాలా బాధల్లో ఉన్నారని. నిజమే. మనమిద్దరం రేపు ఒక చోటుకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఈ విషయం ఎవరికి చెప్పదు. ఒక చిన్న ట్రిప్పు. రేపు ఇద్దరం అరకుకి వెళ్ళబోతున్నాం. అరక్కునా? అవును, మా మేనేజర్ వాళ్ళ ఇల్లు అరకులోనే ఉంది. ఆ, అక్కడికి వెళ్ళి పార్సల్ ఇచ్చేసి తిరిగి వచ్చేస్తున్నాం అంతే. రాత్రి అవడానికి ముందే తిరిగి వచ్చేయాలి. వచ్చేద్దాం నాన్న. అయితే సరే, వెళ్దాం. ఏదైనా పర్చేస్ చేయాలని చెప్పి ఇంట్లోంచి బయలుదేరొస్తాను. పెళ్లికి ముందు ఇలా ఎవరికి తెలియకుండా వెళ్ళడం బానే ఉంటుంది కదా. దివ్యా, ఇదిగో వస్తున్నా. ఇప్పుడే వస్తాను. వెళ్ళు.
నేను అక్కడికి రావడానికి కాస్త లేట్ అవుతుంది. కొంచెం దూరంగా ఉన్నాను. పక్కనే పల్లెటూరు. జంక్షన్ పక్కన ఉన్న సైమన్ ఉన్నాడు కదా, అక్కడ ఒక ఫామ్ పెట్టడానికి 15 ఎకరాలు ఉన్న ఒకే ఫ్లాట్ కావాలి. అది చూడటానికే వచ్చాను. శుభు, నీ 13 సెంట్లే కదా, అమ్మి పెడతాను ఉండు. నేను మళ్ళీ కాల్ చేస్తాను శుభు. ఇది ఫోన్లో మాట్లాడే వ్యవహారం కాదు, నేరుగా వచ్చి కలిసి మాట్లాడతాను. ఓకే ఓకే ఓకే. శుభు, సారీ. అరే ప్రభాకర్ అన్న, మీరెక్కడ ఇటు నుండి? లేదు, మా చుట్టాలు ఇల్లు ఒకటి ఈ పక్కనే ఉంది. ఇక్కడెక్కడ ఉంది? కొంచెం నడిస్తే చాలు. నడిసి పోస్ట్ ఆఫీస్కి వెళ్తారా? వద్దు, ఇదిగో 4 అడుగులే. ముందేమో నడవాలంటున్నారు, ఇప్పుడేమో పక్కన అంటున్నారు. అసలు సరిగా రెండిట్లో ఏదో చెప్పండి. ఎక్కడిని చెప్తే నీకు అర్థం కాదు కదా. ఈ ఊర్లో ఉన్న మొత్తం రూటు నా చేతిలో ఉంది, ఎక్కడో చెప్పండి. ఈ ఇంట్లో వాళ్ళు ఉండటం మొదలెట్టి వారం కూడా కాలేదయ్యా. కానీ పోయిన 2 నెలల్లో ఇక్కడ ఎవరు ఏది కొన్నట్టే తెలియదు. ఇక్కడ స్థలం ఏం కొనలేదు, అద్దెకి వచ్చారు. అలాగే చెప్పండి, అందుకే నాకు తెలియకుండా పోయింది. ఏంటి చేతిలో? అయితే ఏదో విషయం ఉన్నట్టే ఉంది. లేదు, నేను తొందరగా అక్కడికి వెళ్ళాలి, అందుకనే. మళ్ళీ మనం చూసుకుందాం. వస్తాను. ఈ అడావుడి అనక ఏదో కారణం ఉండి ఉంటుంది. ఈయనకి ఇక్కడ ఏమైనా చిన్నిల్లుందా? దీన్ని అలాగే వదిలేకూడదు, ఏంటో తెలుసుకోవాల్సిందే. రామన్న ఇల్లు కదా, ఇదెప్పుడు అతికిచ్చారు? తానా ఇక్కడ అతుక్కుంటుంది. అయితే రామన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? ఉదయాన్నే వచ్చారేమిటి మావయ్య? నేను ఇంట్లోంచి రాలా. ఎప్పుడులాగా పక్క ఊర్లో ఒక తిరణాలు జరిగిందిలే, ఒక రోజు మొత్తం అక్కడే ఉండిపోయాను. ఇదిగో బాలా. ఎందుకు మావయ్య ఇవన్నీ తెచ్చారు? అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. అవన్నీ నేను కొనుక్కొచ్చి ఇచ్చేలాగా ఉండవు కదమ్మా. డబ్బులు లేనప్పుడు ఎందుకు మావయ్య ఇవన్నీ? తిరణాలు అయిపోయి ఇక్కడికి వచ్చేటప్పుడు కమిటీలో బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే నా జోబులో 1000 రూపాయలు పెడతారు, కొంతమంది 500. అందువల్ల ఇంతకు ముందులాగా నేను పక్కా దరిద్రం అనుభవించట్లేదమ్మా. సరే లోపలికి రండి. ఇందులో ఏదో తిరకాస్తుంది. ఒకవేళ దొంగతన కేసులో బెయిల్ మీదే బయటకు వచ్చి ఇక్కడ ఉంటుందేమో. అయితే దీన్ని ఇరికిచ్చాల్సిందే. నమస్కారం అండి. ప్రభాకర్ నాయుడిని చూసి చాలా రోజులైందని ఇప్పుడే అనుకుంటూ ఉన్నాను. కూర్చోండి, పొరిగెత్తుకుంటూ వచ్చేసాను. అదే పెద్ద సమస్య అయిపోయేటట్టుంది. ఎందుకని? ఊర్లో నాకు బాగా తెలిసిన రాఘవ్ అనే ఒక బ్రోకర్ని నేను ఇక్కడ చూశాను. ఆది చావుకు నేనే కారణమని కంప్లైంట్ ఇచ్చారు అంటే మీరు నాకు శత్రువు అవుతారు కదా, లేదా నేనే చంపానని నిర్ణయించుకొని ఉండాలి. నేను అలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. మీ నాన్న మూలంగా అలాంటి కంప్లైంట్ ఇచ్చింది నువ్వే. పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా లాగే పద్ధతి నాకు తెలుసు ప్రదీప్. నేనే నీకు శత్రువునైతే ఎదురుగా నిలబడి నాతో గొడవ పడాలి నువ్వు. దాన్ని వదిలేసి ఏదో ఫ్రెండ్ లాగా నటించొద్దు. నేను చెప్పే ప్రదీప్ బావ కంప్లైంట్ ఇచ్చారా? నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎందుకంటే నీకు మూడో వ్యక్తి. ఆదేం చెప్పింది నేనే నన్ను బలంగా అనుకుంటే డైరెక్ట్గా శిక్షించవచ్చు కదా, దానికెందుకు ఇతని తోడు?
వెళ్ళు, బయటికి వెళ్ళు. సూరజ్ మనం మాట్లాడుకోవడానికి ఇంకా టైం ఉంది. దానికి తనొద్దు. పో.